వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ మార్కెట్స్ ఈరోజు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ అవర్స్లో మీన్స్ పోస్ట్ లంచ్ సెషన్లో మార్కెట్స్ ఫాల్ అయ్యాయి. నిఫ్టీ 22,932 ఓన్లీ 24 పాయింట్స్ ఫాల్ అయింది. సెన్సెక్స్ 20 పాయింట్స్ ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ పెరిగింది. బట్ ద థింగ్ ఈజ్ ఇంట్రాడేలో నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ ఈ రెండు కూడా 52-వీక్ హైకి వెళ్ళాయి. 23,100 నుంచి మీరు ఒక షార్ట్ ఫాల్ చూడొచ్చు నిఫ్టీ 50లో. బిఎస్సి సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ 76,000 నుంచి ఒక షార్ట్ ఫాల్ అయితే చూడొచ్చు. ద రీజన్ ఈజ్ 1 ఇయర్ హై చూడండి. నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ 1 ఇయర్ హై ఈజ్ ప్రజెంట్లీ ఎట్ 1 ఇయర్ హై. సో ఆర్ఎస్ఐ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఓవర్బాట్ జోను. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు హైయెస్ట్ ప్రైస్లో కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఇంట్రాడే మూవ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 49,669 నుంచి ఒక ఫాల్ వచ్చింది. లోయర్ లెవెల్ దగ్గరకు ఒక బయింగ్ అయితే కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ 1 ఇయర్ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో నియర్లీ 52-వీక్ హైకి కూడా దగ్గరలోనే కనబడుతుంది. సో 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ 50 కానీ బిఎస్సి సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 52-వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వెరీ క్లోజ్ టు ద ఓవర్ బ్రాడ్ జోన్. సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ సిమిలర్లీ నిఫ్టీ 50 కూడా మీకు చూస్తే సో నిఫ్టీ 50 ఇండిసెస్ ఈజ్ ఆల్సో ఇండికేట్ ఎ క్లియర్ ఓవర్ బాట్ ఎట్ ఆర్ఎస్ఐ 80. అక్కడి నుంచి మీకు ఒక డౌన్ ఫాల్ అయితే కనబడుతుంది. సో షార్ట్ టర్మ్లో మార్కెట్స్ వొలటైల్గా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఈ వీక్ అంతా కూడా మార్కెట్లో వొలటాలిటీ అయితే క్లియర్గా కనబడుతూ ఉంది. అండ్ ఫర్దర్గా ఈరోజు నిఫ్టీ 50 మేజర్ మూవర్స్ చూద్దాము. డివీస్ ల్యాబొరేటరీస్ Q4 ఎర్నింగ్స్ తర్వాత స్టాక్ పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ 3 బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి కారణమయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ వెయిటేజ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అప్ టు లంచ్ సెషన్ వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది అప్ ట్రెండ్లో. సో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ ఎల్టీఎం ఎంట్రీ ఈరోజు గెయిన్ అయిన స్టాక్స్ అయితే. అండ్ టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్ 3% ఫాల్ అయింది, విప్రో 2.5%, అండ్ గ్రాసిమ్ 2%, ఓఎన్జీసీ 2%, అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2% చొప్పున అయితే ఫాల్ అయ్యాయి. సో ఇవి మేజర్గా ఫాల్ అయిన స్టాక్స్ అండ్ గెయిన్ అయిన స్టాక్స్. అండ్ కమ్ టు ద మేజర్ స్టాక్ ఇన్ఫో అయితే చూద్దాము. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్ టైంలో గ్లెన్మార్క్ ఫార్మా చాలా బులిష్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ అయితే 52-వీక్ హైకి చాలా క్లోజ్గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ కూడా మేనేజ్మెంట్ చాలా బులిష్గా కనబడుతుంది. దే ఆర్ గోయింగ్ టు అచీవ్ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ FY 2025 ఎర్నింగ్స్ అని అయితే చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఈవెన్ దో ఫైనాన్షియల్స్లో మీకు సబ్డ్యూ రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ దృష్ట్యా స్టాక్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. సో లెట్ us లుక్ ఇన్ టు గ్లెన్మార్క్ ఫార్మా. సీ ద ట్రెండ్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ రీసెంట్ టైంలో ఎలా మూవిందో స్టాక్స్ చూడండి. సో ప్రస్తుతానికైతే స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అరౌండ్ 1,120 దగ్గర కనబడుతుంది. సో క్లియర్ ఇండికేషన్ ఆఫ్ బై సిగ్నల్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక స్ట్రాంగ్ బై క్యాండిల్ అయితే పడింది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద గ్లెన్మార్క్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రేడింగ్ నియర్లీ 52-వీక్ హైకి దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. సో ఈ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాక్ గ్లెన్మార్క్. అండ్ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్లో చాలా మటుకు స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి. సన్ ఫార్మా కానీ సిప్లా కానీ ఈరోజు ఇంట్రాడేలో 8% అయితే పెరిగింది స్టాక్ అయితే. సో దట్ ఈస్ దే రీచ్ 52-వీక్ హై ఆఫ్ 1,123.9. అండ్ ఎబిటా మార్జిన్ అనేది ఎక్స్పాండ్ అవ్వచ్చు FY 2025లో అని చెప్తున్నారు. సో అంటే కంపెనీ ఒక పాజిటివ్ నోట్ అయితే ఇచ్చింది FY 2025కి. దట్ ఈస్ ద రీజన్ ప్రైస్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. దిస్ ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఆర్వీఎన్ఎల్ బులిష్గా ట్రేడ్ అవుతూ వస్తుంది రీసెంట్ టైంలో. అండ్ ఆర్వీఎన్ఎల్ ఈజ్ గెట్టింగ్ రిపీటెడ్ ఆర్డర్స్. సిమిలర్గా ఆర్వీఎన్ఎల్తో పాటు రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్లో ఉన్న స్టాక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఈరోజు పెద్దగా మూవ్ అవ్వలేదు. Q4 రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది కంపెనీ. వీక్ టాప్ లైన్ గ్రోత్. అండ్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అనేది యాజ్ ఆఫ్ మార్చ్ 27,208 crore ఉంది. సో మోడరేట్ ఆర్డర్ ఇన్ఫ్లో అని చెప్తున్నారు ఈ 4th క్వార్టర్లో. సో నెక్స్ట్ క్వార్టర్ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ ఆర్డర్ ఇన్ఫ్లో. న్యూ బిడ్ అండ్ టెండర్స్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. అండ్ లాస్ట్ 6 months నుంచి స్టాక్ డబుల్ అయింది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 26 times
FY 2026 ఎర్నింగ్స్తో స్టాక్ అయితే ట్రేడ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా రిమార్కబుల్ గ్రోత్ ఉన్న కంపెనీ. కమ్ టు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ చూడండి. ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది Q4 FY 2023 అండ్ Q4 FY 2024 సీక్వెన్షియల్గా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది, క్యూ ఆన్ క్యూ పెరిగింది. కమ్ టు నెట్ ప్రాఫిట్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 4% నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది, క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద మాత్రం 33% నెట్ ప్రాఫిట్ పెరిగింది. సో సీక్వెన్షియల్ బేసిస్, క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద చూస్తే కనుక సో మీకు ప్రాఫిట్స్ అయితే కనబడుతున్నాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 4% డ్రాప్ అయితే వచ్చింది నెట్ ప్రాఫిట్లో. అదొకటి మేజర్ కన్సర్న్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ప్రైస్ ఇది. దిస్ ఈజ్ 1 డే లాస్ట్ 1 ఇయర్ చార్ట్ చూడండి. ఆల్మోస్ట్ 230% పెరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఇచ్చిన రిజల్ట్స్. అండ్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అయితే కమింగ్ డేస్లో స్ట్రాంగ్ ఉండొచ్చు. కంపెనీ హైవే సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కంపెనీస్కి లైక్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కమింగ్ డేస్లో ఆర్డర్ ఇన్ఫ్లో పెరగొచ్చు అనే దాని మీద ప్రస్తుతానికైతే స్టాక్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లెటస్ లుక్ ఇన్ టు ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్. రెవెన్యూ అనేది ఎలా గ్రో అయిందో చూడండి. FY 25 ఎస్టిమేట్స్ అండ్ FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ గ్రోత్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈపీఎస్ FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం 10.4 పైసే ఉండొచ్చు, పిఈ 26.2 టైమ్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద ఎస్టిమేటెడ్ నెట్ ప్రాఫిట్ 974 crore రావచ్చు FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఒక పెద్ద చేంజ్ అయితే కనబడట్లేదు నెట్ ప్రాఫిట్లో. లైక్ FY 2022 టు FY 2023 మధ్యలో వచ్చిన గ్రోత్ ఇక్కడైతే కనబడట్లేదు కాబట్టి కొద్దిగా ఈ స్టాక్స్ పట్ల కాషియస్గా అయితే ఉండాలి. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ తర్వాత ఈరోజు రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఇంకో కంపెనీ ఈజ్ మై ట్రిప్. Q4 2024 రిజల్ట్స్ పెద్దగా కంపెనీ బెటర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. సో గ్రాస్ బుకింగ్ రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద డిక్లైన్ అయింది, మార్కెట్ షేర్ తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ట్రావెల్ అండ్ టూరిజం సెగ్మెంట్లో ఈజ్ మై ట్రిప్ అండ్ మేక్ మై ట్రిప్ ఈ రెండు కూడా కాంపిటీటర్స్. సో రియలైజ్డ్ రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉందో కన్వీనియన్స్ ఫీ వలన ఒక ఇంపాక్ట్ అయితే పడింది, కాస్ట్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ మిగతా కాంపిటీషన్ కూడా ఎక్కువగా అట్రాక్టివ్ ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి కదా ట్రావెల్ ఇండస్ట్రీలో, అవి కూడా ఎఫెక్ట్ అయితే కనబడుతుంది ఈజ్ మై ట్రిప్ రెవెన్యూస్లో. లెటస్ లుక్ ఇన్ టు ఈజ్ మై ట్రిప్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. గ్రాస్ బుకింగ్ రెవెన్యూ అనేది ఈ Q4లో 2090 వచ్చింది, 2090 crore. సో ఈ లాస్ట్ ఇయర్ Q4 నుంచి చూస్తే కనుక చాలా మటుకు తగ్గింది, సీక్వెన్షియల్గా కొద్దిగా పెరిగింది. సో రెవెన్యూ అనేవి సీక్వెన్షియల్గా అయితే పెరిగాయి. అండ్ బట్ లెటస్ లుక్ ఇన్ టు ఫైనాన్స్ కాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ 1.1గా ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, ఇక్కడ ఎక్సెప్షనల్ ఐటమ్ ఇక్కడ మీకు ఒక లాస్ కనబడుతుంది 72.4. సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక లాస్ అయితే కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈస్ 15.1 crore లాస్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది ఈ క్వార్టర్లో. సో ప్రీవియస్లీ మీరు సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్స్ చూశారు, బట్ ఇక్కడ లాస్ కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ మై ట్రిప్ లాజింగ్ మార్కెట్ షేర్, మేక్ మై ట్రిప్ అండ్ ఈజ్ మై ట్రిప్ ఈ రెండు కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ చూస్తే కనుక Q1, Q2, Q3, Q4 అండ్ FY 2024 ఓవరాల్గా ఈజ్ మై ట్రిప్ అండ్ దిస్ ఈజ్ మేక్ మై ట్రిప్ మార్కెట్ షేర్ ఈజ్ హై, వేరాజ్ ఈజ్ మై ట్రిప్ మార్కెట్ షేర్ Q1లో 42.6% ఉంటే ఎలా ఫాలో అయిందో చూడండి ఇక్కడ. సో క్లియర్గా మీకు మార్కెట్ షేర్ అయితే ఫాలో అవుతూ వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది కూడా. ఈజ్ మై ట్రిప్ కాస్ట్ పెరుగుతూ వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద, ఎట్ ద సేమ్ టైం క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద. సో ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ. అండ్ ప్రీమియం వాల్యుయేషన్ దగ్గరగా ఉంది ప్రస్తుతానికి. మేక్ మై ట్రిప్ పిఈ ఈజ్ అరౌండ్ 45 ఉంటే ఈజ్ మై ట్రిప్ది 49.6 ఉంది. ప్రైస్ టు సేల్స్ 11.97 ఉంటే ఈజ్ మై ట్రిప్ది 13.12 ఉంది. ఒక క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ట్రేడ్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. అండ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక గ్రాస్ బుకింగ్ రెవెన్యూస్ అనేవి FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం 10,300 ఇచ్చారు, రెవెన్యూ 741 crore ఇచ్చారు. అండ్ ఫైనాన్స్ కాస్ట్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో ROCEలో ఒక ఫాల్ కనబడుతుంది లాంగర్ టర్మ్లో. ప్రాఫిట్ అనేది 206.9 crore ఇచ్చారు. సో పెద్దగా ప్రాఫిట్ గ్రోత్ అయితే కనబడట్లేదు. సో ఈజ్ మై ట్రిప్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నాట్ సో గుడ్ రిజల్ట్స్ ఈ కంపెనీ నుంచి. అండ్ కమ్ టు ఇంకో కంపెనీ రీసెంట్ టైంలో బెటర్
పర్ఫార్మింగ్ స్టాక్ సారేగామా. సారేగామా Q4 రెవెన్యూ గ్రోత్ బెటర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్ అయితే పోస్ట్ చేసింది. ఎబిటా మార్జిన్స్ పెరిగాయి. FY 2025 రెవెన్యూ గైడెన్స్‌లో 25-26% పెరగొచ్చు అని చెప్తున్నారు. అడ్జస్టెడ్ ఎబిట్ మార్జిన్ గైడెన్స్ 32-33% ఇచ్చారు. 1,000 crore కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నెక్స్ట్ 3 years అని చెప్తున్నారు. సో వాల్యుయేషన్ రీజనబుల్గా ఉంది అని అయితే చెప్తున్నారు సారేగామాది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ అరౌండ్ 9,223 crore అండ్ బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 28.8% Q-on-Q బేసిస్ మీద. యూట్యూబ్ ఇన్కమ్ పెరిగింది మ్యూజిక్ సెగ్మెంట్లో. అండ్ ఎబిట్ అనేది 26.6%గా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. Q-on-Q బేస్ మీద 39% ఉంది. ఈపీఎస్ ఈజ్ 2.9% పెరిగింది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కన్సాలిడేటెడ్ బేస్ మీద ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడొచ్చు. ఇక్కడ Q-on-Q బేసిస్ మీద నెట్ సేల్స్ ఎలా పెరిగాయో చూడండి. ఇయర్లీ క్వార్టర్లీ నెట్ సేల్స్ పెరిగాయి. ఈపీఎస్ ఇయర్లీ క్వార్టర్లీ ఈపీఎస్ పెరిగింది. ప్రాఫిట్ ఈ Q4లో 44 లైక్ ఈ Q4లో ప్రాఫిట్ 54 crore వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ Q4లో ప్రాఫిట్ 44 crore వచ్చింది. సీక్వెన్షియల్గా 52 crore ప్రాఫిట్ వచ్చింది. సో మీకు ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద Q-on-Q బేస్ మీద ప్యాట్ పెరిగింది సారేగామాది. సెగ్మెంట్ రెవెన్యూ చూస్తే మ్యూజిక్ ప్రోడక్ట్ అండ్ లైసెన్సింగ్ రెవెన్యూ అయితే ఎక్కువ కనబడుతుంది. ఆర్టిస్ట్ మేనేజ్మెంట్, వీడియో అండ్ ఈవెంట్ సెగ్మెంట్లో రెవెన్యూ ఎలా గ్రో అయిందో చూడొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ బేస్ Q-on-Q బేస్ మీద ఎక్కువగా మ్యూజిక్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ యూట్యూబ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బేసిస్ మీద ఎలా పెరుగుతుందో ఇక్కడైతే చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ సారేగామా ఇండియా. అండ్ లెట్ us లుక్ ఇంటూ సారేగామా స్టాక్ ప్రైస్. చూడండి, రీసెంట్ టైంలో సారేగామా ఈజ్ వన్ ఆఫ్ ద అప్ ట్రెండింగ్లో ఉంది స్టాక్ అయితే. సీ ద ట్రెండ్ ఆఫ్టర్ Q4 రిజల్ట్స్ తర్వాత మంచి అప్ ట్రెండ్ అయితే ప్రైస్లో కనబడుతుంది. సో ఫుల్లీ ప్యాటర్న్ ఇదే కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో సారేగామా ఇండియా లిమిటెడ్ Q4 ఈజ్ ప్రామిసింగ్. అండ్ తర్వాత హిండాల్కో ఇండస్ట్రీస్ చూద్దాము. హిండాల్కో కూడా స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ అయితే కనబడుతుంది Q4లో. అండ్ డ్యూ టు అల్యూమినియం ప్రైజెస్ అప్వర్డ్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ లెట్ us లుక్ ఇంటూ హిండాల్కో ఇండస్ట్రీస్ గుడ్ Q4 FY 2024 రిజల్ట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. టు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ చూద్దాము. రెవెన్యూస్ అనేవి మార్చ్ 2024లో 55,994 వచ్చాయి. సో Q-on-Q బేస్ మీద 6% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెద్దగా గ్రోత్ లేదు. బట్ కమ్ టు ద ప్రాఫిట్స్ చూద్దాము. ప్యాట్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ 36.2% పెరిగింది ప్యాట్ అయితే Q-on-Q బేసిస్ మీద. అండ్ 31.6% పెరిగింది ఇయర్లీ బేసిస్ మీద. సో ఓవరాల్గా హిండాల్కో ఇండస్ట్రీస్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది. ఇండియా బిజినెస్ యొక్క రెవెన్యూ గ్రోత్ ఈజ్ రిమార్కబుల్. Q-on-Q బేస్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద ప్రాఫిట్స్ పెరిగాయి 59% అండ్ 67% చొప్పున హిండాల్కో ఇండస్ట్రీస్ది. సో డిఫరెంట్ సెగ్మెంట్లో హిండాల్కో ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడైతే క్లియర్ చూడొచ్చు. అల్యూమినియం బిజినెస్లో ప్రొడక్షన్ ఎలా పెరిగింది, షిప్మెంట్ రెవెన్యూస్ ఎలా పెరిగాయి ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా హిండాల్కో ఇండస్ట్రీస్ కూడా బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది. సో లెట్ us లుక్ ఇంటూ హిండాల్కో స్టాక్ ప్రైస్ చూద్దాము. రీసెంట్ టైంలో హిండాల్కో కూడా చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాకే. సో దిస్ ఈస్ ద హిండాల్కో ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. వేదాంత కానీ, హిండాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా అప్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈవెన్ Q4 రిజల్ట్స్ తర్వాత స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే కనపడవచ్చు. అండ్ ఇంకొక కంపెనీ అశోక్ లేలాండ్. సో అశోక్ లేలాండ్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది స్టాక్ అయితే. వాల్యూమ్స్ అండ్ టాప్ లైన్ రిమైన్ ఫ్లాట్ ఆన్ ఇయర్ బేసిస్. బట్ ఆపరేటింగ్ మార్జిన్స్ పెరగొచ్చు కమింగ్ డేస్లో అని అయితే చెప్తున్నారు. బిజినెస్ అవుట్లుక్ పాజిటివ్గా ఉండొచ్చు. రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ ఉంది కాబట్టి ఈవెన్ దో Q4లో పెద్దగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రాకపోయినా కూడా ప్రైస్ అయితే పెరిగింది స్టాక్ ప్రైస్. అండ్ లెట్ us లుక్ ఇంటూ Q4 రిజల్ట్స్ స్నాప్షాట్. వాల్యూమ్స్ ఎలా పెరిగాయి చూడండి. వాల్యూమ్ గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. FY 2024 వాల్యూమ్స్ FY 2023 వాల్యూమ్స్ గ్రోత్ 1.3% వాల్యూమ్స్ పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ అనేవి లైక్ 8.1% నుంచి 12% పెరిగాయి. 389.7 బేసిస్ పాయింట్స్ చొప్పున ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గడము కంపెనీకి అయితే హెల్ప్ఫుల్. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్లో కొద్దిగా మాత్రమే పెరిగాయి. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ ఓవరాల్గా మీకు
స్టాక్ ప్రైస్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక సో వాల్యుయేషన్ ఈజ్ వెరీ ఫేవరబుల్. నెట్ ప్రాఫిట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ గ్రోత్, అంటే 1,160 నుంచి 3,170 ఉండొచ్చు అనే ఒక ఎస్టిమేషను. ఎందుకంటే ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి కమింగ్ డేస్‌లో. కాబట్టి ఆ బేసిస్ మీద ఆల్రెడీ స్టాక్ నాట్ సో ప్రీమియం దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో అశోక్ లేలాండ్ ఒకటి డెఫినెట్‌గా అయితే లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్‌లో బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో లెట్ us లుక్ ఇంటూ అశోక్ లేలాండ్ స్టాక్ ప్రైస్. దిస్ ఈస్ ద 1 ఇయర్ స్టాక్ ప్రైస్ ఇది. సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అశోక్ లేలాండ్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరకి అయితే స్టాక్ ఉంది అండ్ లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళకి లోయర్ లెవెల్ దగ్గరకి ఈ స్టాక్లో బై అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మేజర్గా ఈరోజు మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.